మధు టీవీ ప్రేక్షకులకు నమస్సుమాంజలు. మన ప్రేక్షకులకు చట్టాల పట్ల అవగాహన కల్పించేందుకు ప్రముఖ న్యాయవాదులతో ఉచిత న్యాయ సలహాలు అందించబోతున్నాం. చట్టాల్లో ఉండేటువంటి విశేషాలు, ఆ చట్టాలను పూర్తిగా అవగాహన కల్పించేందుకు గాను మచిలీపట్నంలోని ప్రముఖ న్యాయవాదులు మనకు ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్నారు. ఈ వరుసలో ప్రముఖ న్యాయవాది, 3 దశాబ్దాలుగా న్యాయవాది వృత్తిలో ఉంటూ మాజీ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు శ్రీ లంకిశెట్టి బాలాజీ గారితో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. నమస్కారం అండి బాలాజీ గారు. చాలా సంతోషం. మొట్టమొదటిసారిగా మీ దగ్గర నుంచి ప్రారంభించబోతున్నాం ఈ శీర్షిక. మరి ప్రజలు ఇవాళ చాలామంది విద్యావంతులు కానీ లేకపోతే సామాన్య విద్యావంతులు కానీ కేవలం సామాన్య నిరక్షరాస్యతతో పాటు కొంచెం అక్షర జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకు కూడా చట్టాల పట్ల అవగాహన కల్పించేందుకు కానీ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముందుగా మరి మచిలీపట్నంలో మీరు అటు సామాజిక రంగంలో కానీ సమాజ సేవలో కాకుండా ఎట్లా న్యాయవాద వృత్తిగా చాలా కాలంగా ఉంటున్నారు. మరి మీతో ముందుగా అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి అనే దాని మీద ఒకసారి మన ప్రేక్షకులు తెలియజేయండి. ముందుగా మధు ఛానల్స్ వ్యూవర్స్ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, సీనియర్ జర్నలిస్ట్ ముదిగన్ శాస్త్రి గారికి నమస్కారాలు అండి. ముందుగా ఎఫ్ఐఆర్ గురించి అడిగారు. ఎఫ్ఐఆర్ అంటే ఇంగ్లీష్లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటాం, తెలుగులో ప్రాథమిక సమాచార నివేదిక. దీన్ని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో సెక్షన్ 154 కింద, సిఆర్పిసి సెక్షన్ 154 కింద ఎఫ్ఐఆర్ అంటారు. ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే ఏదైనా నేరం జరిగినప్పుడు ఆ ఫిర్యాదు ఇచ్చేటువంటి రాతపూర్వకమైనటువంటి రిపోర్ట్ని కానీ లేదా ఓరల్గా మౌఖికంగా చెప్పేటువంటి స్టేట్మెంట్ని కానీ సంబంధిత పోలీస్ స్టేషన్లో ఉన్న అధికారి నమోదు చేసుకుని దాన్ని పోలీస్ స్టేషన్లో సెక్షన్ 154 కింద ప్రింటెడ్ ప్రొఫార్మాలో 18 కాలమ్స్లో ఉంటుంది. దాన్ని పూర్తి చేసిన దాన్ని ఎఫ్ఐఆర్ అంటారు. అయితే ఇక్కడ బాలాజీ గారు మీరు ఒక మాట ఉన్నారు, మౌఖికంగా చెప్పినారు కూడా. అంటే నిరక్షరాస్యులు గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఆపదలో కష్టాల్లో ఉండేవారు, రాయలేని పరిస్థితుల్లో మరి ఎవరు రాసుకుంటారు? సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఎస్ఐ గారు కానీ రైటర్ కానీ ఎవరైతే ఆ స్టేషన్ ఇన్ఛార్జిగా ఉన్నారో అటువంటి అధికారి వైట్ పేపర్ మీద ఫిర్యాదు యొక్క అభియోగాలన్నీ కూడా వైట్ పేపర్ రాసుకుని అతను సంతకం తీసుకుంటాడు. దాన్ని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి దాన్ని ఎఫ్ఐఆర్ కింద నమోదు చేస్తారు. ఆ విధంగా ఓటర్గా కూడా ఎఫ్ఐఆర్ ఇవ్వచ్చు. అయితే ఏ సందర్భాల్లో ఇలా మరి ఈ కేసుల్లో అరెస్టులు జరుగుతూ ఉంటాయి? అరెస్టులు అనేది మార్చేటువంటి సిఆర్పిసి ప్రకారం 7 సంవత్సరాలలోపు జైలు శిక్ష ఉన్న ఏ సెక్షన్ కింద సరే ముద్దాయిల్ని అరెస్ట్ చేయడానికి లేదు. సెక్షన్ 41A సిఆర్పిసి కింద స్టేషన్లోనే బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం భారతదేశం అంతా కూడా సెక్షన్ 41 సిఆర్పిసి కింద బెయిల్స్ మీద రిలీజ్ చేస్తున్నారు. 7 సంవత్సరాల నుంచి జైలు శిక్ష ఉన్న కేసులు, ఉదాహరణకి రేప్ కేసులు కానీ, మర్డర్ కేసులు కానీ, అటెంప్ట్ మర్డర్ కేసులు కానీ, ఈ విధంగా లేకపోతే గంజాయి మారక ద్రవ్యాల కేసులు కానీ, అటువంటి కేసులు మాత్రం బెయిల్ ఇచ్చే సమస్య లేదు. ఆ బెయిల్స్ అన్నీ కూడా
జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు కోర్టులో దాఖలు చేసినట్టయితే వాటి బెయిల్ చేయడం అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు చిన్న చిన్న ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి, మనం కలెక్టరేట్ దగ్గర చూస్తున్నాం ధర్నా చెట్లు. అలాంటి సందర్భాల్లో మరి సొంత పూచీకత్తు మీద మరి స్టేషన్ బెయిల్ మీద అట్లా విడుదల చేస్తారండి. సెక్షన్ కింద బైండ్ వర్కింగ్ చేసే వాళ్ళని స్టేషన్లో జామీందారు స్వయం పూచీకత్తు అంటాం దాని తెలుగులో. వాళ్ళ దగ్గర బాండ్ తీసుకుని వాళ్ళకి ఆధార్ కార్డును ఫోటో తీసుకుంటారు. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత వాళ్ళకి కోర్టు నుంచి సమన్లు వెళ్తాయి. అప్పుడు డైరెక్ట్గా కోర్టు రావచ్చు మనం. ఎందుకంటే అది నాన్ కాగ్నిబుల్ అఫెన్స్ అంటాం. అంటే నేరంలో ఎక్కువ తీవ్రతమైనటువంటి కేసుల్లో ధర్నాలు కానీ ఎక్కడ చిన్న చిన్న ఉద్యమాలు చేసినప్పుడు ఈ ఎక్కువ పొలిటీషియన్స్ మీద కేసులు పెడతా ఉంటారు. రైలు రాకొచ్చి చేసినప్పుడు, రోడ్ రాకొచ్చి చేసినప్పుడు అటువంటి వాళ్ళకి మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత పోలీసు కోర్టులో ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఆ ముద్దాయిలు 20 మంది ఉంటే 20 మంది, 25 మంది అందరికీ కూడా నాయకుడు ఫారెస్ట్ అందరికీ కూడా కోర్టు నుంచి సమన్లు వస్తాయి. వాళ్ళందరూ కూడా కోర్టు హాజరయ్యి వాళ్ళ మీద ఏవైతే అభియోగాలు ఉన్నాయో ఛార్జ్ షీట్లో వాటికి ఒక డిఫెన్స్ అడ్వకేట్ని అపాయింట్ చేసుకుని కేసును వాదించుకోవాలి. అంటే తప్పనిసరిగా వారిని కూడా కోర్టు వద్ద హాజరుపరుస్తారంటారు. ఖచ్చితంగా హాజరుపరుస్తారు. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ నమోదైందో ఆ కేసులో ఉన్నటువంటి ముద్దాయిల మీద ఖచ్చితంగా కోర్టుకు హాజరయ్యి వాళ్ళు సంజయ్ చెప్పుకోవాల్సిందే. అప్పుడు చిన్న చిన్న ఫైన్లు ఏమైనా వేస్తారంట. అంటే నేర తీవ్రత బట్టి ఉంటుంది. కొన్ని కేసుల్లో ఫైన్ వేయించి చెప్పి చట్టం చెప్తా ఉంది. లేదు ప్రభుత్వ ఆస్తులు నష్టం కలిగించే కేసుల్లో జీవిత ఖైదు విధించాలని కూడా చట్టం చెప్తా ఉంది. ముఖ్యంగా ఈ రైలు రోకో చేసినప్పుడు చట్టాలు చాలా తీవ్రంగా ఉంటాయి. రైలు రోకో చేసినప్పుడు రైలు పట్టాలకు అడ్డం పొడుగును కానీ రైలు పట్టాలు ట్రైన్ నిలుపుదల చేసినప్పుడు కూడా జీవిత ఖైదు విధించే విధంగా కూడా చట్టం దాంట్లో రాయబడి ఉంది. అవును, ఈ మధ్య మన మచిలీపట్నంలో ఈ రైలు రాస్తారోకో చేసే సందర్భంలో 3-4 ఏళ్ళు మన విజయవాడ కోర్టులో కేసులు జరిగింది. అయితే కొన్ని సందర్భాల్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళితే ఎఫ్ఐఆర్ రాయకుండా నిరాకరిస్తే అప్పుడు ఏం చేయొచ్చని చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. నేటి సమాజంలో జరుగుతున్నటువంటి ఎక్కువ సందర్భాలు ఇవే. పోలీస్ స్టేషన్ వెళ్ళగానే దాదాపు చాలా చోట్ల రిపోర్ట్ తీసుకోవడం లేదు. తీసుకోకుండా ఒక రాజకీయ నాయకుడు ఫోన్ చేయడం వల్ల దాన్ని పక్కన పెడుతున్నారు. లేకపోతే నువ్వు హాస్పిటల్కి వెళ్ళి తావు చూద్దామంటున్నారు. కొంతమంది మధ్యవర్తులు చేసి కేసుని నీరు కార్చేస్తున్నారు. శాస్త్రి గారు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎప్పుడైతే మన యొక్క రిపోర్ట్ని పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ తీసుకుని ఎఫ్ఐఆర్ కట్టలేదో మనం ఏం చేయాలంటే ఆ రిపోర్ట్ కాపీని కృష్ణా జిల్లా అయితే కృష్ణా జిల్లా ఎస్పీ గారికి రిజిస్టర్ పోస్ట్ ఎకనామిక్ జూ కింద మనం కంప్లైంట్ పంపించాలి. అందులో రాయాలి, నేను పలానా దానిన రిపోర్ట్ని పలానా ఆర్పేట పోలీస్ స్టేషన్ ఇచ్చాను, పోలీసు వారు కేసు నమోదు చేయలేదు, నాకు అన్యాయం జరిగిందని చెప్పి ఎస్హెచ్ఓకి ఇచ్చినప్పుడు ఎస్పీ గారికి పంపించినప్పుడు జిల్లా ఎస్పీ గారు దాని మీద చర్య తీసుకోవాలి. అప్పటికి ఎస్పీ గారు కూడా చర్య తీసుకోకపోతే పోలీస్ స్టేషన్ ఇచ్చిన రిపోర్టు, ఎస్పీ గారు చేసిన ఫిర్యాదు, ఎక్నాలజ్మెంట్ కాపీ ఈ 3 కూడా కలిపి సిఆర్పిసి సెక్షన్ 200 కింద న్యాయస్థానంలో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తే న్యాయమూర్తి గారు డైరెక్ట్గా కేసు రిజిస్టర్ చేయమని డైరెక్ట్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేది పోలీసుల యొక్క ఎక్స్క్లూజివ్ డిస్కషన్ కాదు. అంటే పోలీసులే కేసు నమోదు చేయక్కర్లేదు. న్యాయస్థానం కూడా దానికి కేసు నమోదు చేయడం అవకాశం సెక్షన్ 200 సిఆర్పిసి కింద వెసులుబాటు కల్పించింది. అలా ఆ చట్టంలో ఉందన్నమాట. సిఆర్పిసి చాలా మంది తెలియకపోవచ్చు కదండి. అందుకని చెప్పేది చట్టం పోలీస్ స్టేషన్కి పరిమితం కాదు. న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు లేదా లోక్ అదాలత్లో జిల్లా న్యాయ సేవల సంస్థ కూడా తెల్లకాయ మీద ఫిర్యాదు చేసినా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అవకాశం చట్టం కలిపి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. తెలియక చాలా మంది ఉపయోగించుకోవట్లేదు దీన్ని. సరే, అయితే సార్ ఈ అరెస్ట్ చేసిన తర్వాత నిందితుడు మరి తెలుసో తెలియకో వేరే వేరే సందర్భాల్లో అరెస్ట్ చేయొచ్చు. అతను నిందితుడా కాదా, అతను ఆ కేసులో నిజమైనటువంటి నిందితుడా కాదా అనేటువంటి సందర్భాల్లో ఆ నిందితుడు తమ హక్కులను ఏ విధంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. సామాన్య పౌరుడికి ఏ విధంగా హక్కులు కల్పించారో ప్రిజనర్స్కి అంటే ఖైదీలకు కూడా ఒక చట్టం పెట్టారు. వాళ్ళకంటే ఒక చట్టం ఉంది. ఏదైనా కేసులో నేరస్తులను అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ చేసిన 24 గంటలలోపు సంబంధిత న్యాయస్థానంలో జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేయాలి. ఒక ఉదాహరణగా అతను ఢిల్లీలో అరెస్ట్ చేశారనుకోండి, ఆ జర్నీ టైం ఎక్స్క్లూడ్ చేస్తారు. అంటే 12 గంటలు జర్నీ పడితే దానికి అదనంగా 12 గంటలు కలుపుకోవచ్చు. ఆ జర్నీ టైం ఎక్స్క్లూడ్ చేసి 24 గంటలలోపు మొత్తాన్ని ఆ న్యాయస్థానంలో హాజరు పెట్టాలి. అతన్ని హాజరు పెట్టే ముందు ఎందుకు అరెస్ట్ చేస్తాం విషయాన్ని మొత్తాన్ని తెలియపరచాలి. అదేవిధంగా అతని కుటుంబ సభ్యునికి ఎన్ని ఫ్యామిలీ మెంబర్ కానీ స్నేహితుడు కానీ రాతపూర్వకంగా తెలియపరిచి పలానా నీ వ్యక్తిని ఇలా అరెస్ట్ చేసి పలానా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తామని చెప్పి అతను తెలియపరిచి అతని నుంచి రాతపూర్వకంగా అక్నాలజ్మెంట్ తీసుకోవాలి. పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో అతన్ని
గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్ట్ చేయించి ఇతను ప్రాథమికంగా సరిగ్గా ఉన్నాడని డాక్టర్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత అప్పుడు న్యాయమూర్తి గారు ముందు హాజరుపరుస్తారు. అయితే నిందితుడిని ఇంటరాగేషన్ అని చెప్పు ఏదో విధంగా అరెస్టుకు పూర్వమే స్టేషన్ తీసుకొచ్చి మరి అతన్ని ప్రశ్నించి అలా చాలా సందర్భాల్లో కనబడుతూ ఉంటాయి. మరి అప్పుడు చాలా చాలా ఒత్తిడిలు గురవుతూ ఉంటాడు ఆ నిందితుడు. మరి అలాంటి సందర్భాల్లో అతను నేరస్తుడు అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ మరి అలాంటి సందర్భాల్లో అతనికి ఏమి హక్కులు ఉండవా? ఖచ్చితంగా ఉన్నాయి. చట్టం చెప్తుంది అదే. అరెస్ట్ కాకుండా ఎటువంటి ముద్దాయిని నువ్వు అనాథరైజర్గా ఇంట్రాగేషన్ చేయడానికి లేదు. ఒక ముద్దాయిని అరెస్ట్ చేసిన తర్వాత అతను నువ్వు ఎగ్జామిన్ చేయాలంటే కోర్టులో పిటిషన్ దాఖలు చేసి కోర్టు నుంచి పోలీస్ కస్టడీకి పిటిషన్ పెట్టాలి. కోర్టులో అనుమతి ఇచ్చిన తర్వాత సంబంధించిన న్యాయవాద సమక్షంలోనే అతని విషయాన్ని చేయాలి. కానీ చాలా పోలీస్ స్టేషన్లో అనాథరైజర్గా 2-3 రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టి అంటే అక్రమం చేసి 3rd డిగ్రీ మెథడ్స్ చేస్తూ ఉన్నారు. చేసి అతని నుంచి నేరాన్ని రాబట్టడానికి లేదా దానికి సంబంధించి మెటీరియల్ చేసుకుని అన్నీ సెట్ చేసుకుని అప్పుడు మీడియా ముందు పెడతా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా చట్టం ఏం చెప్తుందంటే సంబంధించిన కుటుంబ సభ్యుడు అంటే భార్య కానీ తండ్రి కానీ అన్నదమ్ములు కానీ ఒక సెర్చ్ వారెంట్ అనేది కోర్టులో దాఖలు చేసుకోవచ్చు. నీకు సంబంధించి ఏ కుటుంబ సభ్యుడైనా సరే అక్రమంగా 24 గంటలు దాటి ఏ పోలీస్ స్టేషన్ నిర్బంధించినా సంబంధించిన మ్యాజిస్ట్రేట్ కోర్టులో సెర్చ్ వారెంట్ దాఖలు చేయొచ్చు. లేదా రాష్ట్ర హైకోర్టులో హేబియస్ కార్పస్ అని చెప్పి ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయొచ్చు. ఎక్కడైనా అక్రమ నిబంధనలు ఉన్నప్పుడు ఆ వ్యక్తిని కాపాడడానికి సెర్చ్ వారెంట్ హేబియస్ కార్పస్ అనేది వరప్రసాదంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. చాలా మంచి సలహాలు చెప్పారండి. ఇటీవల జరుగుతున్నాయి కొన్ని సందర్భాల్లో. మరి వాళ్ళ సమస్యలు వాడికి ఉండొచ్చు, కానీ ఇట్లా మరి జరుగుతున్నాయి ఇంట్రాగేషన్ పెట్టడం. అయితే మరి నేరం జరిగిన తర్వాత బాధితుడు ఉంటాడు. ఆ బాధితుడు ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? నేరం జరగగానే చాలామంది ఏం చేస్తారంటే ఆలస్యం చేస్తున్నారు. అందువల్ల కేసులు ట్రైల్లో నిర్వీర్యం అయిపోతున్నాయి. నేరం జరిగిన వెంటనే ఏం చేయాలంటే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఒక రాతపూర్వకంగా ఫిర్యాదు రాసివ్వాలి. అందులో నేరం ఎప్పుడు జరిగింది, ఏ తారీఖు జరిగింది, సమయం ఎన్ని గంటలు జరిగింది, ఎక్కడెక్కడ దెబ్బలు తగిలి నీకు, ఎవరెవరు దీన్ని విట్నెస్గా చూశారు, నేను కొట్టడానికి మోటివేషన్ ఏంటి అనేది దాంట్లో రాయబడి ఉండాలి. దాన్ని ఎఫ్ఐఆర్ అంటాం. అదేవిధంగా నీకు దెబ్బలు తగిలితే ఇమీడియట్గా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆ 2 ఉన్నప్పుడు ఇమీడియట్గా చర్య తీసుకోవడానికి ముద్దాకి శిక్ష పడే అవకాశం ఉంది. కొన్ని కేసుల్లో రాజకీయ కేసులు అక్రమంగా లేని వాళ్ళు కూడా దాంట్లో ఇంప్లికేట్ చేస్తున్నారు. అందువల్ల ఏమవుతుంది, కేసు వీక్ అయిపోతుంది. కేసు ట్రైల్కి వచ్చేది ఆ టైంకి అక్రమంగా పెట్టిన ముద్దాయిలు వేరే చోట ఉంటాడు, అతను ఎల్బీ పెడతాడు. ఆ టైం నేను ఇక్కడ లేని పలానా జిల్లాలో ఉన్నా అని చెప్పి అతను కాగితం ఎత్తుకు వచ్చి ప్రొడ్యూస్ చేస్తే అసలు కేసు వీక్ అయిపోతుంది. కాబట్టి శిక్ష పడాలంటే ఎవరైతే నేరం చేశారో, ఏ ఆయుధం అయితే ఉపయోగించారో, ఏ విధంగా దీన్ని దెబ్బలు కొట్టారో అంతవరకు రాయగలిగితేనే కేసులో విజయం. మీరు చెప్పినట్టు ఆలస్యంగా చెప్పడం వల్ల ఇట్లా ఫింగర్ ప్రింట్లు కానీ ఉపయోగించినటువంటి ఆయుధాలు కానీ ఆ తలుపు మీద కానీ ఎక్కడైనా ఏదో విధంగా ఫింగర్ ప్రింట్స్ పడిపోతుంది. అవన్నీ మన పోలీస్ జాగ్రత్తలు వచ్చినా అవన్నీ తుడిపి వేయబడుతూ ఉంటాయి ఆలస్యమైనటువంటి. అలా పోలీసులకు కూడా సరైనటువంటి వాళ్ళు చేసేటువంటి దర్యాప్తులో కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. అది ఎవరైతే బాధితుడో ఆ బాధితుడు వెంటనే పోలీసులు తెలియజేస్తే ఇలాంటి ఎందుకంటే ఆ క్లూస్ టీమ్ వచ్చే వరకు కూడా ఆ వేలుముద్ర కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ కాలు వేలుముద్ర కూడా అవి చాలా ఉపయోగపడుతుంది. అంతా ఆన్లైన్ చేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ నేరం చేసినా ఒక్క ఫింగర్ ప్రింట్ దొరికితే చాలు ఆ మొత్తం ఎవరనేది ఆన్లైన్లో వచ్చేస్తుంది. కాబట్టి అక్కడ దొంగతనాలు డెకాయిట్గా జరిగినప్పుడు ఆ వేలుముద్రలు పోకుండా కాలు ముద్రలు జారిపోకుండా దాన్ని మన వెంటనే లోపలికి వెళ్ళిపోయి ఆధార్తో అన్నీ మనకి వెలిగేయడం వల్ల మన వేలుముద్రలు వాళ్ళ వేలుముద్రలు మిక్స్ అయిపోయి పోలీసులకి ఇన్వెస్టిగేషన్లో కొద్దిగా ఆలస్యం జరుగుతుంది. కాబట్టి అటువంటి క్లూస్ని చిన్న సాక్ష్యాలని కీలకమైన సాక్ష్యాలు మనమే తారుమారు చేస్తున్నాం. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. చాలా సంతోషం బాలాజీ గారు. ఇవాళ ప్రధాన అంశంగా మిమ్మల్ని ప్రామిసరీ నోట్లు అవి వాటి యొక్క వివరాలు ఇవాళ ప్రధాన అంశంగా మన ప్రేక్షకులకు తెలియజేయండి. చాలామంది ప్రామిసరీ నోట్లు రాసి అది మరి ఎలా కోర్టుకు మరి సబ్మిట్ చేయాలో తెలియక, ఆ ప్రామిసరీ నోట్లు సాక్షులు ఎలా ఉండాలో తెలియక తారుమారు అవుతూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రామిసరీ నోట్లు రాసిన వాళ్ళు రాయించుకున్న వాళ్ళు తికమక అవుతూ ఉన్న సందర్భాలు ఉన్నాయి. మరి వాటి మీద మీరు ప్రేక్షకులు తెలియజేయండి. చాలా మంచి అంశం అడిగారు.
ఇవాళ ప్రామిస్ నోట్లు అనేది న్యాయస్థానాల్లో కీలకమైన అంశం. కొన్ని వేల కేసులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రామిస్ నోట్ల మీద దాఖలవుతున్నాయి. ముందు మనం వ్యూవర్స్ తెలుసుకోవాల్సింది ప్రామిస్ నోట్ అంటే ఏమిటి. ప్రామిస్ నోట్ అంటే ఒక వ్యక్తి దగ్గర నుంచి 5,000 అంతకు మించి ఎంత సొమ్మైనా మనం అప్పు చేసినప్పుడు రాయించి ఇచ్చేటువంటి కాగితాన్ని ప్రామిస్ నోట్ అంటాం. అంటే 5,000 లోపు దానికి ఎటువంటి ప్రామిస్ నోట్ అవసరం లేదు. 5,000 దాటిన తర్వాత ₹1,00,00,000 ₹2,00,00,000 ఒకే ప్రామిస్ నోట్ మీద రాయించుకోవచ్చు. చాలామంది తెలియక డబ్బులు అప్పించినప్పుడు కానీ డబ్బులు తీసినప్పుడు కానీ ఒక 5 లక్షలు అప్పిస్తే లక్ష చెప్పిన 5 నోట్లు రాయించుకుంటారు. రేపు ఇద్దరికి తగాదా వస్తే నేను తీసిన ₹1,00,000 అంటే 4 నోట్లు అదనంగా రాశానని చెప్పి అవతల డిఫెన్స్ తీసుకున్నారు. చాలామంది తెలియక ప్రామిస్ నోట్ ఎంతవరకు రాసుకోవచ్చు అని అప్పిచ్చేవాడు కూడా తెలియని పరిస్థితుల్లో నేడున్నాయి. కాబట్టి ముందు నేను చెప్పేదంటే అప్పిచ్చేవాడు ఎవరైనా సరే 5,000 దాటి ఎంత అమౌంట్కి అయినా సరే ఒకే ప్రామిస్ నోట్ రాసుకోవచ్చు. ముఖ్యంగా అప్పు తీసిన వ్యక్తి చదువుకున్న వ్యక్తి అయితే అతను స్వదస్సుతో నోటు రాయించుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాంటివి కూడా కోర్టులో ఇది దస్తూరి ఆయనది కాదు అనే సందర్భాలు కూడా మరి ఆర్గ్యుమెంట్స్ పెడుతున్నారు, చాలామంది పెడుతున్నారు. అటువంటి అందుకోసమే దాని మీద ప్రామిస్ నోట్ మీద 2 సాక్ష్యాధారాలు కావాలి. ఆ 2 సాక్ష్యాధారాలు కూడా తెలివైన వాళ్ళు, బలమైన వాళ్ళు, ఎవరైతే డబ్బులు అప్పిస్తున్నారో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు పెట్టుకున్నట్టయితే అప్పించిన వ్యక్తి 2 సాక్ష్యం సరిపోతుంది. అదేవిధంగా హ్యాండ్ రైటింగ్ నాది కాదని కానీ సంతకం నాది కాదని కానీ ఫోర్జరీని ఎవరైనా డిఫెన్స్ పెడితే గవర్నమెంట్ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ హైదరాబాద్కి మనం ₹5,000 చలానా కడితే ఆ ప్రామిస్ నోట్ని కోర్టు వారే ఎక్స్పర్ట్కి పంపిస్తారు. మనం అడ్మిట్ చేసిన సిగ్నేచరు ప్రామిస్ నోట్ సిగ్నేచర్ని కూడా కంపారిజన్ చేసి ఈ సంతకం అతను పెట్టాడా లేదనేది చట్టం చెప్తా ఉంది. ఈ ప్రామిస్ నోట్ అనేది దీని యొక్క కాలపరిమితి 3 సంవత్సరాలు ఉంటుంది. 3 సంవత్సరాలు దాటితే ప్రామిస్ నోట్ దేనికి పనికిరాదు. అదే 3 సంవత్సరాలు గడువు దాటకముందు అదే ప్రామిస్ నోట్ వెనక పక్కన దాని మీద ₹100 కానీ లేదా అంతమించి ఎంత అమౌంట్ సరే జమ వేసినట్టయితే మళ్ళీ దాని కాలపరిమితి ఇంకో 3 సంవత్సరాలు వస్తుంది. ఆ విధంగా ఎవ్రీ 3 years లోపు పార్ట్ పేమెంట్ చేస్తూ వస్తే అది లైవ్లో ఉంటుంది ప్రో నోటు. ఒక్కసారి 3 years కానీ డేట్ తర్వాత మన ఎటువంటి పేమెంట్ జరగకపోయినా నోటుకు పోతుంది. కాబట్టి ఎవరైనా డబ్బు తీసిన వ్యక్తి తిరిగి పేమెంట్ చేయకపోతే వితిన్ 3 years లోపు అతనికి ముందుగా ఒక లీగల్ నోటీస్ ప్లేటర్ గారితో నా దగ్గర అప్పు తీసుకున్నావు, నోట్ ఇచ్చావు, డబ్బు చెల్లించట్లేదని చెప్పి ఒక లీగల్ నోటీస్ ఇచ్చి ఒక 1 వారం టైం ఇవ్వాలి. అలా ఇచ్చి దాన్ని అతను దావా దాఖలు చేసినప్పుడు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి స్థిరాస్తుల మీద పొలాలు కానీ ఇల్లు ఉన్నట్టయితే వాటికి జప్తు కూడా పెట్టచ్చు. అతను అమ్మటానికి ప్రయత్నం చేసినట్టు మన కోర్టుకి ఒక థర్డ్ పార్టీ అఫిడవిట్ దాఖలు చేసినట్టయితే కోర్టు వారు దావా చేయలే వరకు కూడా అతని ఆస్తి మీద అటాచ్మెంట్ ఇస్తారు. అయితే సాక్షులు మేము సంతకం పెట్టలేదు, ఏదో బలవంతంగా పెంచుకున్నారు అని కొందరు ఈ మధ్య వాదనలు వినిపిస్తున్నాయి. అలాంటి సందర్భాల్లో ఏమవుతున్నాయి? అందుకే థర్డ్ పార్టీతో సాక్షుతం పెట్టించినప్పుడే మీరు చెప్పిన ప్రశ్న ఉద్భవం అవుతుంది. ఆ డబ్బులు తీసుకుంటాడు ఆ రోజున మన దగ్గర, రేపు అతని దగ్గర డబ్బులు తీసుకుని అతను హాస్టల్ అయిపోతాడు. అలా కాకుండా ఎవరైతే మనం డబ్బు ఇస్తున్నామో అతనికి సంబంధించినటువంటి స్నేహితులు కానీ అతని నమ్మకస్తులతోనే సాక్ష్యం పెట్టించినప్పుడు నోటు బలపడుతుంది. ఇక ఒక నోటు రుజువు కావాలంటే డబ్బు ఇచ్చిన వ్యక్తి, సాక్షి, దస్తూరి ఈ 3 సాక్ష్యం చెప్పినప్పుడు కోర్టు దీని మీద తీర్పు ఇస్తుంది. ఒకవేళ డబ్బు తీసిన వ్యక్తి సడన్గా చనిపోయాడు. ఆ చనిపోయినప్పుడు ఏం చేయాలంటే చనిపోయిన తర్వాత 90 రోజుల్లోపు అతని భార్య, తల్లి, పిల్లలు వీళ్ళందరినీ కూడా వారసులుగా జాయిన్ చేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళ మీద దావా వేయాలి. చనిపోయిన వ్యక్తి మీద ఎలా రికవరీ చేస్తామనంటే చనిపోయిన వ్యక్తికి సంబంధించి ఉద్యోగస్తులు అయితే అతని యొక్క డెత్ బెనిఫిట్స్ మీద రికవరీ వెళ్ళచ్చు. అతను సంబంధించినటువంటి స్థిరాస్తుల మీద ఇల్లు కానీ పొలాలుంటే వాటి మీద రికవరీ వెళ్ళచ్చు. ఆ విధంగా లీగల్ ఏజ్ మీద కూడా మన రికవరీ వెళ్తా ఉంటుంది. ఈ ప్రామిస్ నోట్ని 20 లక్షల రూపాయల వరకు మచిలీపట్నంలో ఉన్న ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో దాఖలు చేసుకోవచ్చు. 20 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ఉన్నటువంటి దావాలు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దాఖలు చేసుకోవచ్చు. ₹1,00,00,000 దాటి అన్లిమిటెడ్ అమౌంట్ ఎంత ఉన్నా సరే జిల్లా కోర్టులో దావాలు దాఖలు చేసుకోవచ్చు. ఈ ప్రామిస్ నోట్లు ఇచ్చేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్ అయితే 20,000 నుంచి ఎంత అమౌంట్ ఇచ్చినా సరే ఖచ్చితంగా చెక్ ద్వారా పేమెంట్ చేయాలి. 20,000 దాటి నువ్వు రీపేమెంట్ తీసినప్పుడు కూడా చెక్ ద్వారా రీపేమెంట్ తీసుకోవాలి. ఒక ఇన్కమ్ ట్యాక్స్ అధికారి, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేటువంటి వ్యక్తి అప్పిచ్చి నేను ₹1,00,000 ఇచ్చానని చెప్పి నీ అకౌంట్లో చూపించకపోయినా చెక్ ద్వారా పేమెంట్ చేయకపోయినా అది ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ వస్తుంది.
దానివల్ల కోర్టులో నీ కేసు నమ్మనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రామిస్ నోట్ డబ్బులు తీసుకున్నప్పుడు అప్పు ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చేసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా దీనికి అనుసంధానంగా తనఖాలు మార్టిగేజ్ కూడా ఉన్నాయి ప్రామిస్ నోట్తో. అంటే అతను ఉన్నప్పుడు ఆస్తి మీద రిజిస్టర్ మార్టిగేజ్ కూడా పెట్టుకోవచ్చు. ఆ దస్తావేజ్ మన దగ్గర హామీకి పెడతాడు. దానికి 1% రిజిస్టర్లో ఫీజు చెల్లించినట్టయితే ఎంత అమౌంట్ తీసుకున్నాడో దానికి సెక్యూర్డ్గా మార్టిగేజ్ రేట్ ఉంటుంది. దానికైతే కాలపరిమితి 12 సంవత్సరాలు ఇచ్చాడు. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ కింద తనఖా బాకీలకి కాలపరిమితి 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాలు మనిషి ఉన్నా చనిపోయినా ఒక రిజిస్టర్ తనఖా రప్పించినప్పుడు ఫుల్ సెక్యూర్డ్గా వస్తుంది. అతను ఐపీ పెట్టినా సరే ముందు ఎవరైతే మార్టిగేజ్ పెట్టించుకుంటారో వాళ్ళు బాకీ తీర్మానం చేస్తారో అయితే మిగిలిన క్రెడిటార్స్కి ఆ బాకీ పంచుతారు. అదే ప్రామిస్ నోట్లో ఉన్న వ్యక్తి అయితే ఐపీలో ఇంత సెక్యూరిటీ ఉండదు. కాబట్టి మన ఇచ్చే డబ్బు సెక్యూరిటీ కావాలంటే ఖచ్చితంగా రిజిస్టర్ తనఖా ద్వారా రప్పించినప్పుడు మాత్రమే ఆ డబ్బు ఇచ్చిన వ్యక్తికి సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి ఎటువంటి డబ్బు అయినా సరే రిజిస్టర్ తనఖా ద్వారా చేయాలి. ప్లస్ సంతకాలు కూడా మన ముందు పెట్టించుకోవాలి. చాలామంది నమ్మకాలతో మా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారంటే లోపలికి సంతకం పెట్టుకొస్తా ఉంటాం, లేకపోతే సంతకం పెట్టించాను నేను డబ్బులు ఇస్తానంటాం, అది చేస్తున్నారు. చాలామంది వాళ్ళు కన్నింగ్ పెరిగిపోవడం వల్ల ఆ పోజీ సంతకంతోనే డబ్బు తీసుకున్నప్పుడే అతనిలో ఆలోచన రావడం వల్ల కేసులు దెబ్బతింటున్నాయి. కాబట్టి ఈ ప్రామిస్ నోట్లు అనేది మరి చట్టం చాలా కఠినంగా ఉంటుంది. అప్పు తీసుకున్న వ్యక్తి డబ్బు చెల్లించకపోతే అతను అరెస్ట్ చేసి రాజమండ్రి జైలు పంపించే అవకాశం కూడా చట్టం కల్పించింది. అంతవరకు అరెస్ట్ చేసినప్పుడు అతనికి చెల్లించే స్తోమత ఉండి ఉద్దేశపూర్వకంగా బాకీ చెల్లించకపోతే కోర్టు డిగ్రీని అవాయిడ్ చేసినట్టయితే సిఆర్పిసిలో ఈపీ కింద ఆర్డర్ 21 కింద సెక్షన్ 47, 48 కింద అతను అరెస్ట్ చేసి మన జైలుకి పంపించేటువంటి అవకాశం ఉంది. రాజమండ్రి జైలుకి సివిల్ ప్రిజన్ అంటారు దాన్ని. ఆ విధంగా చట్టం కల్పించింది ప్రామిస్ నోట్. అయితే ప్రామిసరీ నోటు వసూలుకి ఎవరైతే డబ్బు ఇచ్చినటువంటి వ్యక్తి వేరే వారికి ఆ హక్కు కల్పించవచ్చా? దాన్ని ట్రాన్స్ఫర్ నోట్ అంటామాట. సపోజ్ మీ దగ్గర అప్పు చేశాడు, మీకు ఇబ్బంది కలిగింది, ఆ నోట్ని బదిలీ చేయడం, ఆ నోట్ని కన్సిడరేషన్ చేసుకుని ప్రతిఫలం తీసుకుని ఆ నోట్ని మీరు ఎక్స్కి మీరు ట్రాన్స్ఫర్ చేస్తే మీకు ఏవైతే హక్కులు ఉన్నాయో అదే హక్కులు అతనికి సంక్రమిస్తాయి. కాలపరిమితి సేమే, అదే హక్కులు. ఒరిజినల్గా ఉన్నటువంటి క్రెడిట్ మీకు ఎంత హక్కులు ఉన్నాయో మీ పూర్తి హక్కులు ట్రాన్స్ఫర్ కూడా అదే హక్కులు వస్తాయి. టైం మాత్రం 3 సంవత్సరాలు. మీరు ట్రాన్స్ఫర్ చేసే మాత్రం టైం ఏమి యాక్షన్ పెరగదు. ఆ 3 సంవత్సరాలు అతను హక్కులు వస్తాయి. అయితే ఇటీవల చిట్ ఫండ్ కంపెనీల్లో పాట పాడుకున్న వాళ్ళకి పాడుకునే వాళ్ళు చిట్ ఫండ్ వేసి చిట్ కంపెనీలు వాళ్ళు పాట పాడుకునే ముందర కొన్ని సంతకాలు పెట్టుకుంటున్నారు. అలాంటి సందర్భాల్లో ఎవరైతే పాడుకున్నారో వారు ఎగ్గొట్టేసి వెళ్ళిపోతున్నారు. ఎవరైతే సంతకాలు పెట్టి హామీ పెట్టుకున్నారో వాళ్ళు కట్టవలసి వస్తారు. ఇలాంటి సందర్భాల్లో మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? నేను చెప్పేది చిట్ ఫండ్ కంపెనీ దాంట్లో ఉద్యోగస్తులు ఎవరు కూడా షూరిటీగా ఉండమాకండి. ఎందుకోసం అంటే వాళ్ళంతా చిట్ ఫండ్ కంపెనీ అన్నీ కూడా ఖాళీ ప్రామిస్ నోట్ మీద సంతకాలు తీసుకున్నారు. మీ శాలరీ సర్టిఫికేట్ తీసుకున్నారు. ఇది అవసరం కోసం మోవడం కోసం సంతకాలు పెడితే అసలు బాకీదారుడు ఎవరైతే పాట పాడుతున్నారో ఆ జంప్ అయిపోతే సెకండ్, థర్డ్, ఫోర్త్ మీ ముగ్గురు మీద మీ శాలరీ అటాచ్మెంట్కి వాళ్ళు దావాలు వేస్తూ ఉన్నారు. నాకు తెలియదండి అంటే చట్టం ఒప్పుకోదు. చట్టం ఏం చెప్తుందంటే ముందు నీ శాలరీ నుంచి వాడికి చిట్ ఫండ్ కంపెనీ డబ్బు కడితే నువ్వు అసలు వాడు మళ్ళీ నువ్వు దావా వేసుకోవాలి. నేను పలానా నీ మీద నీకు షూరిటీ ఉన్నాను, నువ్వు కట్టకపోతే నా దగ్గర డబ్బు రికవర్ చేశాను కాబట్టి నువ్వు నాకు కట్టించి దావా వేసుకోవాలి. ఇదంతా ఏంటంటే నమ్మకాలు లేని వ్యక్తి దగ్గర అపరిచితులకి లేదా ఆ రోజు 5,000, 10,000 ఇస్తే తీసుకుని షూరిటీ సంతకాలు పెట్టడం వల్ల ఇటువంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. 5,000 మీరు చెప్పినట్టు 5,000, 10,000 ఇస్తే తీసుకోవడం. అయితే ఈ మీరు అన్నట్టుగా జంప్ అయిపోయినటువంటి వ్యక్తి మీద ఈ చిట్ ఫండ్ కంపెనీ ఏమి చర్య తీసుకోవాలా? అందుకోసమే సెకండ్, థర్డ్, ఫోర్త్ ముగ్గురు తీసుకున్నారు షూరిటీస్. ఎప్పుడైతే ప్రైమరీ బారోయర్ జంప్ అయిపోయాడో సెకండ్, థర్డ్, ఫోర్త్ ఎంప్లాయీస్ అందుబాటులో ఉంటారు. ఇమీడియట్గా 7 ముగ్గురు మీద దావా వేస్తున్నాడు, వాళ్ళ జీతాన్ని జప్తు పెడుతున్నాడు. చట్టం కూడా ఏం చేయలేదు. నీ సంతకమే, నీ ప్రోనెటే, నీ శాలరీ సర్టిఫికేట్, నీ ఫోటో, నీ తమ్ మార్పు అన్నీ అక్కడ ఉన్నప్పుడు చట్టం ఆటోమేటిక్ డిగ్రీ ఇచ్చేస్తుంది. దానివల్ల నీ జీతం నుంచి జప్తు కలగటం, దానివల్ల ఆర్థికంగా చాలామంది ఎంప్లాయీస్ నలిగిపోతారు. ముఖ్యంగా మచిలీపట్నం మున్సిపాలిటీలో చాలామంది ఎంప్లాయీస్ ఈ విధంగా 5,000, 10,000 తీసుకుని షూరిటీగా నిలబడి వాళ్ళు ఒక్కరు 1,50,000 రూపాయలు కోర్టు ఆ జీతాల నుంచి చెల్లిస్తూ కోర్టుకు వచ్చి ఏడుస్తూ ఉన్నారు. తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అనేది మనం ప్రేక్షకులకు వచ్చి ఎడ్యుకేట్ చేయండి. కొంతమంది బ్రోకర్సు మధ్యవర్తులు మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ అమాయకమైనటువంటి ఉద్యోగస్తుని సెలెక్ట్ చేసుకుని అతను చాలా మంచివాడు, పేమెంట్ చేస్తాడు, నువ్వేమి చేయక్కర్లేదు, ఒక సంతకం పెడితే చాలు నీకు 10,000 వస్తాయని చెప్పి ఆశ కొలుపుతూ ఉన్నారు.
వీళ్ళు చదువు లేకపోవడం వల్ల, నిరక్షరాస్యత వల్ల, లేదా వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బంది వల్ల ఆ రోజు నాకు 10,000 వస్తాయి కదా ఆలోచన చేస్తున్నారు తప్పితే భవిష్యత్తులో అతను డబ్బు కట్టకపోతే 1,50,000 ఏం కట్టాలనేటువంటి ఆ పరిజ్ఞానం, విషయ పరిజ్ఞానం లేకపోవడం వల్ల వీళ్ళు బలిపశులు అయిపోతూ ఉన్నారు. అంటే మీరు ఏమనుకోవద్దు, ఇప్పుడు అతను నిరక్షరాస్యుడే కాదు, ఉద్యోగి కదా, మరి అతనికి దాని మీద ఎందుకు అవగాహన లేక అలా సంతకం పెట్టి అలా బలైపోతున్నాడు? స్వీపర్స్ ఎక్కువ మంది ఇంట్లో వస్తున్నారు, రోడ్లు వచ్చేవాళ్ళు, డాక్టర్లు పనిచేసేవాళ్ళు, పర్మనెంట్ ఉద్యోగులు అంతా కూడా వాళ్ళ విషయ పరిజ్ఞానం ఉండదు. అలాంటి కేసులు మీ దగ్గరికి వస్తున్నాయి? చాలా కేసులు ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి. ఏంటంటే ఆ రోజు సంతకం పెట్టుకుని పెట్టేదా మాకేం తెలియదు అంటాడు. నువ్వు తెలియదన్నా చట్టం ఊరుకోదు. ఒకసారి రెవెన్యూ స్టాంప్ మీద నువ్వు ప్రామిస్ పెట్టుకుని సంతకం పెట్టావంటే నువ్వు ఫిక్స్ అయిపోయినట్టే. అంటే వాళ్ళకి మీరు అట్లా న్యాయవాదులు ఆదుకునేది గమనిస్తారు? లేదు, చట్టం కూడా ఇచ్చేది లేదు, చట్టం కూడా ఇచ్చేది దాంట్లో. మరి అలాంటి సందర్భాల్లో మీరు కొంచెం ఎడ్యుకేట్ చేయవలసింది సందర్భం. అందుకే నేను చెప్పేది, చిట్ ఫండ్ కంపెనీలో కానీ ఇతర ఆర్థికపరమైన లావాదేవీలో కూడా సాధ్యమైనంత వరకు ఎవరు కూడా షూరిటీలుగా ఉండొద్దు. ఒకవేళ మీరు షూరిటీగా ఉండాలనుకుంటే ఆ వ్యక్తికి సంబంధించి అతని క్యారెక్టర్ ఏ విధంగా ఉంది, అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతనిలో డబ్బు తిరిగి కట్టే కెపాసిటీ ఉందా లేదా, అతను ఇతరులకు బాకీలు పడ్డాడు, లోపలికి ఎన్ని చిట్ ఫండ్ కంపెనీలు అతను ఉన్నాడు, అతను బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏ విధంగా ఉంది, అన్ని విషయాలు చూసుకుని నమ్మకం కలిగినప్పుడు మాత్రమే మీరు షూరిటీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అపరిచితులకి, థర్డ్ పార్టీలకి, తెలియని వ్యక్తులకి ఎవరికి కూడా మీరు షూరిటీగా ఉండదని చెప్పి ఈ మధు ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను. చాలా మంచి అంశం అండి. మీరు చెప్పినట్టు చాలా చోట్ల పాడుకోవడం, చాలా చోట్ల ఎగ్గొట్టేయడం, అలా బ్యాంకు రుణాలు కూడా ఎగ్గొట్టి పారిపోవడం ఇలా జరుగుతున్నాయి. ఒకటి రెండు కాదు. ఇలాంటి మీరు చెప్పినట్టు మరి మన నగరపాలక సంస్థకు వెళ్ళినప్పుడు లబోదిబో అంటే ఏడవటం, వాళ్ళ జీవితంలో ఇట్లా కట్టడం, ఇది మంచి సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా మరొక అంశాన్ని మనం మీతో ముచ్చటిద్దాం. సెలవు సార్.